ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మహాదేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి, ప్రేమను బట్టి, ఆయన చూపించినటువంటి దయా కనికరమును బట్టి దేవునికి మనసారా కృతజ్ఞత స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ, అలాగే మీరు కూడా మరి యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నందుకు కర్ణమయ దేవాలయం వారికి, అలాగే మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సభలో దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యత ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ స్తోత్రాలు, మహోన్నతుల స్తోత్రాలు, మహిమ కలిగిన యేసురాజానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నానా యొక్క అయాతని ప్రభు ఉదయకాల సమయంలో నీ వాక్యంను ధ్యానం చేయించుండగా మీ సహాయం కొరకు అర్థిస్తున్నాం. మీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే మాతో ఉండి, మా పక్షాన ఉండి, మా ప్రార్థన ఆలకించి మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేసి నీకు మహిమకరంగా ప్రభుత్వాన్ని మేమందరం ఉండినట్లుగా మమ్మల్ని సిద్ధపరచి బలపరచమని, నీ రాజ్య వారసులుగా చేసుకుని మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క వ్యక్తిలో నుండి అతను ఎవరు, అతను చేసినటువంటి కార్యము, దానివలన దేవుని చేత దీవించబడినటువంటి విధానాన్ని, ఆ మూడు విషయాలను ఈ యొక్క ఉదయకాల సభలో ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారంగా మనం చూసినప్పుడు బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు ఫినెహాసు. ఆయన ఏలియాజరు గారి కుమారుడు, అనగా అహరోను గారి యొక్క కుమారుడైన ఏలియాజరు, అహరోను గారికి మనవడుగా ఉంటున్నటువంటి ఫినెహాసు. వాస్తవానికి ఫినెహాసు ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భయంకరమైనటువంటి మరి పాపము విజృంభిస్తున్నటువంటి సమయంలో ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తున్న ఇశ్రాయేలుల జీవితంలో తను చేసిన ఒక కార్యము ద్వారా దేవుని యొక్క మహిమ ఎంతగా ప్రభావితం చేయబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అక్కడ ఒక చిన్న సంఘటన మన సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో చూస్తాం. ఆ సంఘటన గురించి మనంతా చెప్పాలని ఆశపడతలేదు, కానీ ఆయన చేసినటువంటి కార్యాన్ని గురించే నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడాలని ఆశపడుతున్నాను. జరిగిన సంఘటన క్లుప్తంగా 2 మాటల్లో చెప్తాను. అది ఏమిటంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు మిద్యానీయులకి మోయాబీలకి మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకొని వీళ్ళు కలిసి జీవిస్తున్నటువంటి క్షణం. అప్పుడు ఒక వ్యక్తి, ఆయన పేరు జిక్రీ అనేటువంటి ఒక వ్యక్తి కొస్బీ అనేటువంటి ఒక అమ్మాయిని తీసుకొని ఆమెతో వ్యభిచారం చేస్తున్నటువంటి సమయము. ఆ సమయంలో అందరూ మౌనంగా ఉన్నారు. ఈవెన్ మోషే మౌనంగా ఉన్నాడు, ఏలియాజరు మౌనంగా ఉన్నాడు. చివరికి ఇశ్రాయేలు అందరూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కానీ ఫినెహాసు ఆ విషయాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆ యొక్క గుడారంలోకి వెళ్ళి వాళ్ళిద్దరిని మరి ఒక ఈటితో పొడిచినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. దానికి భక్తులైన దేవుడు చెప్పినటువంటి కొన్ని మాటలను ఈ యొక్క ఉదయకాల సమయంలో చూద్దాం. అది అక్కడ అంటాడు, ఆ యొక్క 11వ వచనంలో అంటాడు, 20వ అధ్యాయం 11వ వచనం, వారి మధ్యను నేను వారవలేని దాన్ని తాను వారవలేకపోయాను అని ఉంది బైబిల్లో. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారవలేని కార్యమును, దేవుడు సహించలేని కార్యమును మరి ఫినెహాసు సహించలేకపోయాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పాపమును దేవుడు సహించలేకపోతున్నాడు. పాపిని దేవుడు సహిస్తున్నాడు, కానీ పాపమును సహించలేనటువంటి ఆ యొక్క మంచి గుణము మన దేవుని దగ్గర ఉంది. ఆ దేవుడే పాపమును సహించకుండా ఏదో ఒక విధంగా పాపమునకు ప్రాయశ్చిత్తం చేయాలని ఆశించేటటువంటి దేవుడు. అటువంటి విధానంలోనే ఫినెహాసు కూడా జాలి కలిగిన నోరు కలిగిన వాడై, వారి మధ్య జరుగుతున్న పాపమును ఖండించాలని ఆలోచన చేసిన వాడై, అక్కడ దేవుడు ఓర్వలేని దానిని, అనగా దేవుడు సహించలేని దానిని తాను కూడా సహించలేకపోయాడు, తాను కూడా ఓర్వలేకపోయాడు. అందుకనే ఆ పాపమును నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో వారి గుడారంలోకి ప్రవేశించి ఏటితో ఇద్దరిని చంపివేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పాపమును సహించలేని స్థితి నీలో నాలో ఉంటే, పాపమును వారవలేనటువంటి పరిస్థితులు నీలో నాలో ఉంటే, నీకు నాకు దేవుడు
ఆయన గుణ లక్షణములను అనుగ్రహించాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే పాపమును సహిస్తారో, ఎవరైతే పాపమును ఓర్చుకుంటారో, ఆటోమేటిక్ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, అటువంటి వారు నాకు బిడ్డలు కారు, అటువంటి వారు నా యందు భయభక్తులు కలిగిన వారు కారు అనేటువంటి విషయాన్ని దేవాతి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అందుకనే అటువంటి ఓర్వలేనటువంటి పరిస్థితిని, ఓర్వలేనటువంటి పాపం స్థితిని ఎదుటిగా నిలబడి ఇశ్రాయేలీయులకు దేవుడు గొప్ప రక్షణ కలుగు చేశాడు. వాస్తవానికి ఆ పాపం వల్ల 24,000 మంది చనిపోతే, ఆ 24,000 మంది నుండి ఇంకా జనాన్ని చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యం ద్వారా ఇశ్రాయేలులో దేవుడు గొప్ప రక్షణను కలుగు చేశాడు. అందుకని అంటాడు, ఆయన 11వ వచనం రెండో భాగంలో అంటాడు, ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించిన గనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు అన్నాడు. అంటే నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కోపమును మరి ఆయన మరల్చినట్టుగా, ఆయన దేవుని కోపాన్ని మళ్లించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను ఓర్వలేనటువంటి పాపమును మనము గనక ఓర్వలేక ఉన్నటువంటి స్థితిని మనం చూసినప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క లక్షణమును కలిగి ఉన్న వారమే కాదు, దేవుని కోపము నుండి మనము ఇతరులను విడుదల చేసిన వారముగా ఉంటున్నాము. కోపము నుండి మనం మలించిన వారముగా ఉంటున్నాము. కోపము నుండి మనం తప్పించబడిన వారముగా మనం ఉంటున్నామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. వారు కోపము నుండి తప్పించారు. ఆయన అక్కడ ఎప్పుడైతే ఆ పాపం చేసి అటువంటి పాపంలో ఉన్నటువంటి ఆ యొక్క మనుషులను నశింప చేశాడో దేవుడు అంటున్నాడు, ఇక 13వ వచనంలో అంటాడు, దేవుని విషయమందు ఆసక్తి కలిగివాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తము చేస్తును అంటున్నాడు. మొదటిది దాన్ని వారవలేనటువంటి దేవుని వారవలేనిది ఆయన వారవలేకపోయాడని ఉంది. రెండవది దేవుని కోపమును మళ్లించాడని ఉంది. మూడవది అంటున్నాడు, ఆయన ఆసక్తి గలవాడై జీవించాడు. దేవుని విషయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంత ఆసక్తి కలిగి నువ్వు జీవిస్తావో అంత మహాశక్తిని నువ్వు పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన చెప్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఫినెహాసు ఈ విషయంలో దేవుని యందు ఆసక్తి కలిగిన వాడై ఉంటున్నాడు. దేవుని విషయములందు ఆసక్తి కలిగిన వాడై ఉంటున్నాడు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వారముగా ఉంటే దేవుని యొక్క అద్భుతమైన ఆత్మశక్తిని మనం పొందుకోగలుగుతాం. దేవుని మహాశక్తిని మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఫినెహాసు అంత అద్భుతమైనటువంటి శక్తిని పొందుకోవడానికి కారణం ఏమిటంటే, అందరూ మౌనంగా ఉన్న తను ఓర్వలేనటువంటి పరిస్థితికి కారణం ఏంటంటే, దేవుని యందు ఆసక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని యందు ఆసక్తి కలిగిన వారముగా జీవిస్తే దేవుని యొక్క మహాశక్తి, ఆత్మశక్తి మనం పొందుకుంటామనేటువంటి విషయాన్ని ఫినెహాసు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 4వ విషయాన్ని చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసినటువంటి వాడిగా కనపడుతున్నాడు. ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. భయంకరమైన తెగులు చేత దేవుడు కోపము వారి మీద రగులుకున్నప్పుడు అనేక మంది మరణం అవుతుంటే, ఆ కోపమును కారణమైనటువంటి ఆ యొక్క పాపమును పట్టుకొని దాన్ని నాశనం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, లోకంలో భయంకరమైన పాపం విస్తరిస్తుంది. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి తెగుళ్ళు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి యుద్ధాలు, ఎక్కడ చూసినా భయంకరమైన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, ఎక్కడ చూసినా మనుషుల యొక్క మనుగడకు కావాల్సినటువంటి ఎత్తుగడలన్నీ వేస్తూ అనేక మందిని చిత్తు చేయాలని చూస్తున్నటువంటి దినాలు. ఆ దినాల్లో నీవు నేను కూడా నిలబడగలిగిన వారమైతే, నీవు నేను కూడా దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారమై దేవుని యొక్క ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేయగలిగినటువంటి స్థితి నీకు నాకు ఉంటే దేవుడు మహిమ పొందుతాడని ప్రభుపేట మనం చేస్తున్నాను. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో ఆసక్తి కలవాడై ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం చేసినట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా చేయటం వలన అనేక మంది ఇశ్రాయేలును ఫినెహాసు రక్షించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. లేకపోతే ఒకవేళ ఆ తెగులు కనుక ప్రాయశ్చిత్తం చేయబడినటువంటి ఆ పాపం కనుక ఇశ్రాయేలులో ఉంటే
అనేక మంది చనిపోయేవారు. 24,000 మందే చనిపోయారు. కానీ ఇంకా అది కనుక అలాగనే ఉండనట్టయితే అనేక మంది చనిపోయేవారు. అందుకే నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో నీవు నేను నిలబడగలిగితే, దేవుని విషయంలో నీవు నేను దేవుని కొరకు నిలబడగలిగితే తప్పనిసరిగా దేవుని కార్యాలు చూస్తామని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆ విధంగా మరి ఫినెహాసు చేసినటువంటి కార్యం ద్వారా మానవ ఇశ్రాయేలు జీవితంలో గొప్ప తెగులు నిలిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని చేత వాడబడినటువంటి జనాంగంగా ఫినెహాసు కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఫినెహాసు తన జీవితంలో చేసిన కార్యమును బట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితము ఇక్కడ 12వ వచనంలో మనం చూస్తున్నాం. అదేమంటాడంటే, కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయించున్నా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి దేవుని ఆశీర్వాదం, మొట్టమొదటి దేవుని యొక్క మహిమ కార్యమును తగినటువంటి ప్రతిఫలం ఏమిటాయి అంటే, దేవుడు సమాధాన సంబంధమైన నిబంధనను చేసి ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీ ఆర్ ద పీస్ మేకర్స్ ఇన్ హిస్ సైట్. దేవుని యొక్క దృష్టిలో మనమందరం కూడా సమాధానపరిచే వారముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ సమాధానపరిచేటువంటి పరిచర్యలో భక్తులైనటువంటి ఫినెహాసు చేసిన కార్యమును బట్టి దేవుడు సమాధాన నిబంధనను దేవుడు తన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డలారా, సమాధాన నిబంధన మనము కూడా చేసుకోగలిగితే, సమాధాన నిబంధనకు మనము కూడా లోబడి జీవించగలిగితే, సమాధాన నిబంధనకు దేవుడితో చేసుకున్న నిబంధనకు నీవు నేను గనక నిలబడగలిగితే దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదమును చూడగలుగుతామని భక్తుడిని ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత చెప్పినటువంటి విషయం ఏమిటంటే, అది నిత్యమైన యాచక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉంటున్నాం. ఏలయనగా అతడు దేవుని విషయం అది ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన. రెండవ విషయం ఏమిటంటే, నిత్యమైన యాచక ధర్మము దేవుడు ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. నిత్యము తన కుటుంబము తన బిడ్డలు అనేక మంది మరి దేవునికి సేవ చేసేటువంటి, దేవుని మందిరంలో సేవ చేసేటువంటి, యాజకత్వం జరిగించేటువంటి భాగ్యమును దేవత దేవుడు ఫినెహాసు తన కుటుంబానికి అనుగ్రహించాడు. ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే, దేవునితో యాజక ధర్మాన్ని కొనసాగించడానికి దేవుడు నీతో నాతో నిబంధన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని దేవుడు మనలను వాస్తవానికి యాజక సమూహముగా పిలిచి ఉన్నాడు. రాజులని యాజక సమూహంగా మరి పేతురు పత్రిక మనం 2వ అధ్యాయం చూసినప్పుడు 8వ వచనంలో మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. అక్కడ అంటున్నాడు, మీరు రాజులైన యాజక సమూహము అంటున్నాడు. దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు. ఈ విధంగా నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు యాజక ధర్మం కొనసాగించడానికి, దేవుని బిడ్డలుగా మనం కొనసాగించగలగటానికి దేవుడు అడుగుతున్నటువంటి ఒక చిన్న మాట ఏమిటయ్యా అంటే, నీవు ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి, ఇశ్రాయేలు కొరకు నిలబడటానికి, ఇశ్రాయేలు పక్షాన నిలబడటానికి, తెగులు నిలిపివేయటానికి, దేవునికి మానవునికి మధ్యవర్తిగా నిలబడటానికి నువ్వు గనక సాహసం చేయగలిగితే దేవుని యొక్క మహిమ కార్యమును చేయగలుగుతాము, చూడగలుగుతాము. నిత్యమైన యాజక ధర్మాన్ని కొనసాగించగలుగుతాం. నా ప్రేమ దేవుని బిడ్డలారా, నిత్యమైన యాజక ధర్మాన్ని కొనసాగించాడు. నిత్యమైనటువంటి యాజక ధర్మాన్ని కొనసాగించాడు. వాస్తవానికి మనం చూసినప్పుడు అహరోనుకు దేవుడు ఇచ్చినటువంటి నిత్యమైన నిబంధన అది. కానీ అహరోను కుమారుల్లో మొదటిగా 2 చనిపోయారు. ఆ తర్వాత మరి దేవుడు ఏలియాజరుని ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియాజరు తర్వాత దేవుడు ఫినెహాసుని ఏర్పాటు చేసుకున్నాడు. ఫినెహాసు ద్వారా దేవుడు ఆ యాజక నిబంధనను సంపూర్ణముగా పూర్తి చేసినట్లు, యాజక నిబంధనను కొనసాగించినట్లు మనం బైబిల్లో చూడగలుగుతాం. ఆ తర్వాత ఆ జనాంగము మొత్తము ఈ యొక్క ఫినెహాసు కుటుంబము, ఫినెహాసు కుమారులు మరి దేవుని యొక్క యాజక ధర్మాన్ని కొనసాగించినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతాం, బైబిల్లో మనం చూడగలుగుతాం. అందుకే నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు నేను చేయవలసినటువంటి ఒక కార్యమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క మహిమను చూడగలిగినటువంటి అద్భుతమైన కార్యము మనము బైబిల్లో చూస్తున్నాం. అదే దేవుడు ఓర్వలేని దానిని, దేవుడు సహించలేని దానిని నీవు నేను సహించకుండా ఉండాలని ప్రభు మన పక్షాన ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. రెండవది, దేవుని యొక్క కోపము మళ్లించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని దేవుని కొరకు నిలబడాలని ఆశపడుతున్నాడు. మూడవది, దేవుని యందు ఆసక్తి కలిగిన వారమై జీవించాలని
ప్రభు మన కొరకు ఆయన ఆసక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకని యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుడు, 4వది ఇశ్రాయేలు నిమిత్తం అనగా నశించిపోయే వారి నిమిత్తం, అనగా ఈ లోకంలో పాపంలో కొట్టుకుపోయే వారి నిమిత్తము నీవు నేను ప్రాయశ్చిత్తము చేయగలిగినటువంటి ఆ ప్రాయశ్చిత్తపు ఆ దినమును ప్రాయశ్చిత్తపు ఆలోచనను నీవు నేను కొనసాగించగలిగితే దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తాము. దేవునికి నిజముగా నిత్యమైనటువంటి యాజక ధర్మను కొనసాగించడమే కాదు, దేవునితో సమాధాన నిబంధనలు చేసుకొని ప్రతి ఒక్క ఉగ్రత నుండి మనం తప్పించబడతాం, మన వారిని తప్పించుకోగలుగుతాం. అటు కృపను దేవుడు ఫినెహాసుకు అనుగ్రహించాడు, అటు కృపను దేవుడు మనకు కూడా అనుగ్రహించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఫినెహాసు లాగా నీవు నేను కనుక దేవుని యొక్క విషయంలో ఆసక్తి కలిగి, దేవుని యొక్క కోపమును మళ్లించగలిగి, దేవుని యొక్క వారము లేని దానిని మనము కూడా వారము లేక ఉండి దేవుని బిడ్డలకు ప్రాయశ్చిత్తం చేయగలిగినటువంటి ఆ యొక్క విశ్వాస జీవితం మనం కలిగి ఉంటే దేవుడు మనకు సమాధానమును అనుగ్రహిస్తాడు. మనలను దేవుడు సమాధానకర్తలుగా చేస్తాడు. దేవుడు మనల్ని సమాధానపరిచే వారిగా మన కొరకు మనను సిద్ధపరచుకుంటాడు. ఆ ద్వారా దేవుని యొక్క యాజక ధర్మాన్ని, దేవుని యొక్క యాజకత్వపు పనులను చేయగలిగినటువంటి శక్తిని, ఆత్మశక్తిని, ఆత్మీయ శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని నమ్ముచు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఫినెహాసు వలె మనము జాలి కలిగిన హృదయం కలిగిన వారమై, దేవుని యందు ఆసక్తి కలిగిన వారమై, దేవుని యొక్క కోపమును మళ్లించిన వారమై, దేవుని ప్రజలకు ప్రాయశ్చిత్తమును కలిగించిన వారమై జీవించగలిగితే దేవుడు మన ద్వారా మహిమ పొందుతాడని, తద్వారా దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదములను కూడా అనుగ్రహిస్తాడని దేవుని పేరట మనవి చేస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ఈ యొక్క వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అడుగుతున్నటువంటి మాట, ఈ లోకములో పాపము విస్తరిస్తుందన్నది వాస్తవం, ఈ లోకంలో తెగుళ్ళు విస్తరిస్తున్నవి వాస్తవం, ఈ లోకంలో భయంకరమైన దినాలు ఆసన్నమైనవి అన్నది వాస్తవం. దేవుని బిడ్డగా, దేవునికి కుమారునిగా నీవు నేను ఏం చేయగలుగుతున్నా? ఫినెహాసు ధైర్యంగా చెప్తున్నాడు, అవును నేను దేవుని కొరకు 4 కార్యాలు చేస్తున్నా, దేవుని ప్రజల కొరకు పాలు పొందటానికి నేను అనేక విషయాల్లో పాలు పొందుతున్నాను అని ఫినెహాసు మనకు బోధిస్తున్నాడు. దేవుడు వారవలేని దానిని, సహించలేని దాన్ని అతడు కోసం సహించలేకపోయాడు. దేవుని యొక్క కుమారుడుగా లోకానికి పరిచయం చేసుకున్నాడు. అలాగే దేవుని కోపమును మళ్లించాడు. ఈ రోజున దేవుని ఉగ్రత లోకం మీదకి వస్తుందనటానికి నిదర్శనం ఈ కరోనాని. ఇక ఉదయకాల సమయంలో దేవుని కోపమును మళ్లించడానికి నువ్వు నేను దేవుని కొరకు నిలబడగలుగుతామా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా? కోపమును మళ్లించడమే కాదు, తెగులు ఆగిపోయేటట్లు చేశాడు. దేవుని ప్రజలకు నిజంగా ప్రాయశ్చిత్తమును జరిగించాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీరందరూ, మనమందరము ఈ కార్యములలో పాలు పొందగలిగితే దేవుని యొక్క సమాధానము మనకును మన కుటుంబమునకు తరతరములు నిలిచి, దేవుని యొక్క మహాశక్తి మనలను తరతరములు ఆవరించు, దేవుని యొక్క ఆత్మశక్తి నశించిపోయే ఆత్మల కొరకు ప్రాయశ్చిత్తము చేయడానికి దేవుడు మనలను వాడుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఈ ఉదయకాల సమయంలో వుడ్ యూ బీ లైక్ ఎ ఫినెహాస్ దిస్ మార్నింగ్? ఈ ఉదయము నీవు ఫినెహాస్ లాగా దేవుని కొరకు నిలబడతావా?
దేవుని ఆశీర్వాదం చూడాలి అనుకుంటే దేవుని కొరకు నిలబడాలి. దేవుని యొక్క ఆశీర్వాదము చూడాలి అనుకుంటే దేవుని ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. దేవుని ఆశీర్వాదమును నువ్వు పొందాలనుకుంటే దేవుని కోపమును మళ్లించేవాడుగా ఉండాలి. దేవుని దీవెన తరతరములు మనపైన నిలవాలి అంటే దేవుడు వారవలేని దాన్ని మనము కూడా వారవలేక ఉండాలి, సహించలేక ఉండాలి. అలా చేయగలననే కానీ మనసులో అనిపిస్తే ప్రభుతో చిన్న ప్రార్థన చేయండి, లేదా నేను చేసే ప్రార్థనలతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఫినెహాస్ ద్వారా మాతో మాట్లాడిన ఫినెహాస్ చేసిన 4 కార్యములను బట్టి, తను దీవించబడిన విధానాన్ని బట్టి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, ఫినెహాసు మీరు వారవలేని దానిని, మీరు సహించలేని దాన్ని తను కూడా సహించలేకపోయాడు. ఫినెహాసు దేవుని కోపమును మళ్లించిన వాడుగా జీవించాడు. ఫినెహాసు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడుగా, దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా నిలిచాడు. అంతేకాదు, దేవుని ప్రజలైనటువంటి వారికి, నశించిపోతున్న వారికి గొప్ప తెగులును ఆపు చేసి ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రభువా, మేము కూడా అలాగ నీ కొరకు నిలిచే భాగ్యమును, నీ విషయమందు ఆసక్తి కలిగి జీవించేటువంటి జీవితమును దయవించి మాకు అనుగ్రహించాలి. మేమైతే ఈ విషయాలందు తప్పిపోయామని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. తరలి సన్నిధికి వస్తున్నా, మమ్మల్ని ఇక నుంచైనా సిద్ధపరచండి, ఇక నుంచైనా మమ్మల్ని బాగు చేయండి, ఇక నుంచైనా నీ మహిమ కొరకు నిలిచేవారిగా మమ్మల్ని బలపరచండి. అనేక మంది నశించిపోతున్న వారికి తెగులు చేత, గర్వం చేత, పాపం చేత, ఉగ్రత చేత ప్రాయశ్చిత్తం లేక నశించిపోతున్న వారికి మీ సన్నిధిలో నిలిచి ప్రాయశ్చిత్తం చేసే ధన్యతను మాకును వాక్యం ఇచ్చిన నీ ప్రియబిడ్డలకు అందరికీ దాయిచేయమని, ఇక దినాశీర్వాదములతో నింపండి అయ్యా తండ్రి. సిపిసి కార్యక్రమాలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేసి నీ మహిమ కొరకు ప్రతి ఒక్క బిడ్డను వాడుకోమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన ప్రియబిడ్డలందరి పక్షాన విజ్ఞాపన చేస్తూ వారిని మీరు దీవిస్తారని, వారికి ఏ తెగులు వారి గుడారంలో ప్రవేశించకుండా అయ్యా తండ్రి మీ యొక్క రక్త ప్రోక్షణలో ఉంచుతారని, మీ అగ్ని కంచెను నీ బిడ్డలందరికీ దయచేస్తారని అయ్యా తండ్రి ప్రభు, అగ్ని ప్రాకారములను దిట్టపరిచి వారిని దీవిస్తారని నమ్ముచు నీ దాసుడు ప్రార్థన ఆలకించి నీ కృప చొప్పున మా దోషములను క్షమించి ప్రభు మమ్మలను దీవిస్తారని నమ్ముచు మా సంఘమును దీవిస్తారని ఆశిస్తూ మా ప్రభును మా రక్షకుడునైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన, నిత్య ఆశీర్వాదము వాక్యం ఉంచిన బిడ్డలకు, సంఘమునకును, సంఘంలో కుటుంబాలకు, మాకు మా కుటుంబానికి నిత్యము సమృద్ధిగా దయచేయనుగాక. అందరికీ వందనాలు.